ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనమందరం చూసుకుందాం. బిఫోర్ దాట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు పుట్ యువర్ ఫోన్స్ ఆన్ సైలెంట్. మీరు దేవుని పరిశుద్ధ సన్నిధిలో మీరు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ to please put your phones on silent. If not, please you can do this. You can take this time and just check your phones. And పిల్లలు కూడా అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిని గమనించుకొని మీరు మీ పిల్లల్ని జాగ్రత్త పరచుకోండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, do not feed your children food here. This is the place that God, it is a sacred place. అంటే పరిశుద్ధ స్థలముగా మీరు ఎంచి ఇక్కడ ఎక్కడ కూడా మీరు తినుబండారు తేకుండా కిందకి వెళ్ళి మీరు తినిపించాలని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ దాట్. అండ్ దిస్ ఈజ్ అ డిసిప్లిన్. మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు హోల్డ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హోలీ. పరిశుద్ధంగా మనము ఆయన నామమును ఎంచుకోవాలి. ఆమేన్. సో వాట్ ఐ వాంట్ టు స్పీక్ టుడే ఇస్ హౌ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ ద ఎనిమీ షుడ్ నాట్ సిఫ్ట్ అస్. అంటే అపవాది మనల్ని జల్లెడ పట్టకుండా మనము ఎలా కాపాడుకుంటూ జాగ్రత్త పడుతూ ఎలా ఉండాలో దేవుడు దాన్ని బట్టి మాట్లాడుతున్నారండి. లెట్ us turn our Bibles to Luke 22:31. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం చూసుకుందాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని. Peter, my dear friend, listen to what I'm about to tell you. Satan has obtained permission to come and sift you all like wheat. అక్కడ సీమోను పేతురుకి చెప్తున్నాడు, కానీ అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే, Satan is asking to sift you all like wheat. మీ అందరినీ కూడా జల్లెడ పట్టడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు అని దేవుడు చెప్తున్నారు. వాట్ డస్ సిఫ్టింగ్ మీన్? జల్లెడ పట్టడం ఏంటి అంటే, ఇట్ ఈస్ కదిలించడం అంటే వారు ఒక త్రోవలో వెళ్తున్నారు. దే ఆర్ వాకింగ్ విత్ క్రైస్ట్. వారు క్రీస్తుతో వారు నడుస్తున్నారు. కానీ ఆ నడకలో అపవాది చిన్నగా వారి మధ్యన వస్తూ వారిలో వారు కదిలించబడే ఒక పరిస్థితి వాళ్ళ జీవితంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని దేవుడు ముందుగానే చెప్తున్నారు. హి సెడ్, ఐ విల్ సిఫ్ట్ యూ లైక్ వీట్. అంటే గట్టిగా కదిలించబడిన ఒక స్థితిని మీకు నేను తేయడానికి అపవాది ప్రయత్నిస్తున్నారు. అంటే ఆ పరిస్థితిని బట్టి మనము మన హృదయంలో ఒక విభజించిన ఒక హృదయం మనకి కలగవచ్చు, లేదా మనం ఆ పరిస్థితిని బట్టి మొత్తముగా కుప్పకూలి దేవుని పట్ల అటువంటి నిరాశతో మనం ఉండవచ్చు. ఆమేన్. సో మన సీమోను పేతురు గురించి మనం ఆలోచించినట్లయితే వీ కెన్ సీ దాట్. ఓకే, ఒకసారి మరి చదువుదాం. 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని. మనం సీమోను పేతురు గురించి ఆలోచించినట్లయితే ఎందుకు సీమోను పేతురు ఒక టార్గెట్గా అపవాది చూస్తున్నాడు అంటే, మనము మత్తయి సువార్త తీసినట్లయితే, when you turn your Bibles to Matthew 16, మత్తయి సువార్త 16వ అధ్యాయము verse 18. Yes, where he declares that Jesus is Christ. అది 12th verse 13. Which verse it is? 15వ వచనం. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొంచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఇక్కడ మనము చూస్తున్న విషయం ఏంటంటే, ఫ్రమ్ ద మూమెంట్ సైమన్ పీటర్ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ క్రైస్ట్, క్రీస్తును ఆయన గుర్తించిన వెంటనే క్రీస్తు ఏమన్నాడంటే, దేవుని మాటను వింటున్న నువ్వు వింటున్నావు సీమోన్ పేతురు, కాబట్టి నువ్వు ధన్యుడు. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే, సీమోను పేతురు దేవుడి నుండి వింటున్నాడని గమనించాడు అపవాది. కాబట్టి హీ వాజ్ అ టార్గెట్.
అంటే మనమందరం కూడా దేవుని బట్టి పిలువబడిన మనమందరం కూడా దేవుని అంగీకరించి దేవుని ఆత్మతో మనము ఆయనను గుర్తించి మనం ఆయన మాటను వింటున్నప్పుడు మనమందరం కూడా శత్రువుకు ఒక టార్గెటే. వీఆర్ అపవాది మనల్ని మనకున్న గొప్ప విశ్వాసం వల్ల మనల్ని వదిలేస్తాడు అని మనం అనుకుంటాం చాలాసార్లు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ద మోర్ యు ఆర్ గోయింగ్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఎదుగుతున్న కొద్దీ అపవాది నిన్ను ఇంకా ఎక్కువగా టార్గెట్గా పెట్టుకుంటాడు. ఎందుకు? బికాస్ హీ వాంట్స్ యూ టు కొంచెము లైట్గా మొత్తముగా నువ్వు పక్కదారికి తీసుకెళ్ళాడు. అట్లా తీసుకెళ్తే మనకు తెలిసిపోతుంది కదా. కానీ మెల్లమెల్లగా నిన్ను జల్లడ పడుతూ ఉంటాడు. అంటే నీ 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 ఆలోచనలో మెల్లమెల్లగా వాడు ఎటువంటి విధమైన విధంగా నీ మధ్యలోకి రావచ్చు. హీ ట్రైస్ టు సిఫ్ట్ యూ. వాడు నిన్ను కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆమేన్. సీమోను పేతురుకు కూడా అదే జరిగింది. ఆయన తండ్రి నుండి విన్నాడు. నన్ను ఎవరు అని అంటున్నారు ప్రజలు అంటే, ఆయన కొంతమంది మీరు ఒక గొప్ప ప్రవక్తగా చూస్తున్నారు, కానీ నేను మాత్రము మీరు క్రీస్తుగా నేను చూస్తున్నానని ఆయన ప్రకటించాడు. ఆమేన్. ఇంకెవరు కూడా ప్రకటించలేదండి. శిష్యులు అందరూ ఉన్నారు, కానీ వారందరికీ ఎక్కడో కాసకూస కొంచెము డౌట్స్ ఉన్నాయేమో. కానీ సీమోను పేతురుకు మాత్రమే తప్పకుండా ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే మీరే క్రీస్తు. కాబట్టి ద మూమెంట్ హీ సెడ్ దట్ హీ వాజ్ అ టార్గెట్ ఆఫ్ ది ఎనిమీ. ఆమేన్. అపవాదికి ఒక టార్గెట్గా అయ్యాడు. సో దాని తర్వాత ఏం జరుగుతుందంటే మాథ్యూ 16:21 అదే చాప్టర్లో 21st వర్స్, మన కొద్ది వర్సెస్ కిందనే ఏం జరుగుతుందంటే ద ఎనిమీ స్టార్టెడ్ ఆల్రెడీ టు అటాక్ పీటర్. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, ఇక్కడ క్రీస్తు లేఖనము ద్వారా జరగబోయే ఒక గొప్ప కార్యము గురించి, రక్షణ గురించి వారికి చెప్తుండగా 22nd వర్స్, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే పీటర్ టుక్ హిమ్ అసైడ్, ఆయనను పక్కకు తీసుకెళ్ళి టు కరెక్ట్ హిమ్, అంటే నువ్వు చెప్పేది తప్పు, చాలా తప్పు. ఎందుకంటే ఈ పాటికి సీమోన్ పేతురు హృదయంలో చాలా ఆనందంగా ఉంది. తండ్రి నుండి వింటున్నాడు కాబట్టి నేను అన్నీ వింటున్నానని ఒక హీ వాజ్ నాట్ రియలైజింగ్ దట్ అపవాది ద్వారా మాట్లాడుతున్నానని మర్చిపోతూ, ఎవరితో మాట్లాడుతున్నానని మర్చిపోతూ ఏం చేస్తున్నాడంటే ఆయనను పక్కకు తీసుకెళ్ళి ఆయన సరిదిద్దుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు అసలు తెలుసా, ఏం చేస్తున్నారు, మందలిస్తున్నాడు అనమాట క్రీస్తుని. ఏమనంటే ఒకసారి మళ్ళీ చదువుదాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది మీకు దూరం అవునుగాక అంటున్నాడు. అసలు అది దేవుని చిత్తమా అండి? అలా నిజంగా దూరం అవుతే మనమందరం కూడా ఎవరం ఇక్కడ కూర్చోం ఇప్పుడు. ఆమేన్. సో నెక్స్ట్, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగెను. ఓకే, ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే అపవాది పేతురును మొదటిగా ఏం చేస్తున్నాడంటే పీటర్ వాజ్ ట్రైంగ్ టు కాంట్రడిక్ట్ స్పిరిచువల్ అథారిటీ. అంటే దేవుని ఒక అధికారమును అధికారము కంటే ఎక్కువగా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమేన్. చాలాసార్లు అండి మన పరిస్థితుల్లో మనం అదే చేస్తాం. దేవుని మాట ఏం చెప్తుంది అన్నట్టు కాకుండా మన సొంత ఆలోచన ఏం చెప్తుంది అని మనం చాలాసార్లు అటువంటి విధంగా మన ఆలోచన వెళ్తుంటుంది. దట్ ఈస్ వేర్ ద ఎనిమీ స్టార్ట్స్ టు సిఫ్ట్ యు. నేను దేవుని ద వాక్ దట్ యు ఆర్ డూయింగ్, దేవుని సన్నిధిలోంచి పక్కకు మెల్లగా తప్పించడానికి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే యు కాంట్రడిక్ట్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని అధికారమును చిన్నగా నీ హృదయంలో నువ్వు విరుద్ధంగా చేయడానికి మొదలు పెట్టడానికి వాడు ఉపయోగించుకున్నాడు పేతురును. ఆమేన్. దెన్ హీ వాస్ క్వారలింగ్ విత్ ద లార్డ్ సేయింగ్, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే ఓవర్ అండ్ ఓవర్ హీ వాస్ టెలింగ్ జీసస్. ఒక్కసారి చెప్పట్లేడంట పేతురు, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళా అదే మాట చెప్తున్నాడంట. ఏంటి అంటే ఇది మీకు జరగదు దేవా, ఇది మీకు జరగదు, మళ్ళా అదే మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఒకసారి చూశాడు, సరే అంటే చెప్పిన మాటను వెనక్కి తీసుకుంటాడేమని చూసారేమో దేవుడు. మరలా అదే చెప్తుంటే దేవుడు అప్పుడు ఏం చెప్పారంటే హీ సెడ్ హీ వాస్ క్వారలింగ్, అంటే వివాదము చేస్తున్నాడు క్రీస్తుతో. ఆమేన్. సో అటువంటి హృదయం మనలో ఉన్నట్లయితే మనల్ని మనం చెక్ చేసుకుందామండి.
రియలీ మనకు వచ్చిన పరిస్థితిలో క్రీస్తు మనతో ఏం మాట్లాడుతున్నారు, ఆయన అధికారముకు విరుద్ధంగా మన మాటలు ఎక్కడైనా ఉన్నట్లయితే మనం గమనించుకుందాం. ఆమేన్. హౌ ద ఎనిమీ సిఫ్టెడ్ పీటర్, ఎలా కదిలించాడు పేతురును అంటే మెల్లగా పక్కదారి పట్టిస్తున్నాడు ఆయన ఆలోచనలో. వెన్ యూ టర్న్ టు 23rd verse చదువుదాం. 23rd verse. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ ఎందుకు పేతురు అలా చేశాడు అని మనం గమనించినట్లయితే ఒకసారి మళ్ళీ చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ. ఇక్కడ పేతురుకు దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు మనుషుల సంగతులను బట్టి వాటిని బట్టి నువ్వు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు తలంచట్లేదు. ఎందుకు పేతురు అక్కడ తప్పు చేయడానికి ఒక అవకాశం ఎందుకు దొరికిందంటే, హీ వాజ్ నాట్, ఆయన ఏం తలుస్తున్నాడంటే మనుషుల సంగతులు ఆయన తలుస్తున్నాడు. ఆయన హృదయంలో ఏమనుకుంటున్నాడంటే క్రీస్తు ఒక గొప్ప రాజ్యమును స్థాపించాలి, ఆ రాజ్యంలో ఒక గొప్ప రాజుగా ఉండాలి, ఆయన కింద నేను ఒక గొప్ప మంత్రిలాగానో లేకపోతే ఒక గొప్ప అధికారిగానో నేను ఉండబోతున్నా. ఆయన హృదయంలో ఏం ఆలోచన ఉండిందండి, మనుష్య సంగతులు ఆయన తలుస్తున్నాడు. కాబట్టి అపవాది అటువంటి ఒక హృదయంను పట్టుకొని ఆయన పక్కదారి తప్పించడానికి చూశారు. ఆమేన్. మళ్ళీ ఆ వర్స్ చదువుదాం. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. సో దేవుడు ఏం చెప్తున్నారంటే, యు ఆర్ నాట్ మైండ్ఫుల్, నువ్వు శ్రద్ధ కలిగి లేవు. ఎందుకు? ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని నామం ఏం చెప్తుంది, ఆయన అధికారముకు విరుద్ధంగా ఏం మాట్లాడుతున్నామో, ఏమి అనుభవిస్తున్నాం. ద లార్డ్ వాజ్ ఎక్స్పోజింగ్ టు పీటర్. ఆయన తెలుసుకోవట్లేదు, ఆయనకు అర్థం కావట్లేదు. ఇదేంటి, యేసుని గురించి నేనే కదా మీరు క్రీస్తుని, మళ్ళీ నన్ను సాతాను అంటున్నాడు ఏంటి అని పేతురు అనుకోవచ్చు. కానీ దేవుడు అటువంటి జవాబును పేతురుకి ఇచ్చాడు. ఏంటి అంటే, నీ హృదయంలో మనుషుల సంగతులు అంటే ఈ లోకపరమైన సంగతులు నీలో ఉన్నట్లయితే, నువ్వు వాటిని ఎక్కువగా తలస్తున్నట్లయితే అపవాది తప్పకుండా నిన్ను హీ విల్ సిఫ్ట్ యూ, నిన్ను తప్పుదారి పట్టించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆమెన్. హీ డిడ్ంట్ మేక్ ఎ డెలిబరేట్ చాయిస్, కావాలని చేయాలనుకోలేదు. కానీ ఆయన హృదయంలో మాత్రము మనుషుల సంగతులు ఆయన తలుస్తున్నాడు. మనమందరం కూడా చాలాసార్లు క్రీస్తుకి విరుద్ధంగా ఉండాలని మనం ఎప్పుడు అనుకోమండి. మనము తలంచి దేవునికి విరుద్ధంగా నేను ఉండాలి అని మనం ఎవరం బతకం. కానీ మన హృదయంలో గనక దేవుని సంగతులను తలంచకుండా, దేవుని విషయాలను తలంచకుండా, మన మాటలో, మన చేష్టల్లో, మనం చేసే నిర్ణయాలలో ఆయనను తలంచని స్థితి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనము ఆయనకి విరుద్ధంగా మనము చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆమెన్. సో నీవు మనుషుల సంగతులను తలుస్తున్నావా లేదా దేవుని సంగతులను నీవు తలుస్తున్నావా నీ హృదయంలో? యూ హ్యావ్ టు బీ వెరీ మైండ్ఫుల్. అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ లేని వారు ఎప్పుడు కూడా, యాజ్ జేమ్స్ చాప్టర్ సెడ్, దోస్ హూస్ మైండ్ ఇస్ టూ వేస్, రెండు విధాలుగా విభజించబడిన హృదయం ఉన్నవారు ఎటువంటి దేవుని కార్యము వారు పొందుకోలేరండి. అటువంటి విభజించిన హృదయం నీలో ఉండాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆ విభజించిన హృదయం ఎప్పుడు వస్తుందని దేవుడు ఏం చెప్తున్నారంటే, మనుష్యుల సంగతులను మనం ఎక్కువగా తలచినట్లయితే అటువంటి విభజింపబడిన హృదయం మనలో ఉంటుంది. ఆమెన్. వీ షుడ్ నాట్ హ్యావ్ టూ మైండ్స్. రెండు హృదయాలు మనలో ఉండద్దు. దేవుని కార్యము, దేవుని సంగతులను మనము తలంచాలి. ఆమెన్. వీ హ్యావ్ టు బీ అవేర్. తెలుసుకొని ఉండాలి, నా హృదయంలో ఏం జరుగుతుంది. ప్రతిరోజు ఒకరోజు మంచిగా ఉంటున్నా, ఒకరోజు సంతోషంగా ఉంటున్నా, ఇంకో రోజు కింద పడిపోతున్నా, అంటే నాకు నీరసంగా ఉంది, నిరుత్సాహంగా ఉంది. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్? దేవుని పట్ల నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? వాట్ ఆమ్ ఐ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్? మనుషుల సంగతులను బట్టి నేను దేవుని తలుస్తున్నానా, లేదంటే దేవుని మాటనే పట్టుకొని ఆయనను తలుస్తున్నానా? ఆమెన్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఆమెన్. 1 Corinthians 5:6-8 మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూసుకుందాం. మొదటిగా మనం ఏమి చూసుకుందామంటే, మన హృదయములోకి ఏమి మనము వెళ్ళనిస్తున్నామో, అలౌ చేస్తున్నామో దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే,
The word of the Lord says in verse 6, 1 Corinthians 5:6 చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? Don't you understand that even a small compromise, చిన్న రాజీ పడడం కూడా ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? Just a small leaven will permeate the entire dough. అంటే ఒక చిన్న కాంప్రమైజ్, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే బోస్ట్ డు నాట్ బోస్ట్ ఓవర్ యువర్ టాలరెన్స్ ఆఫ్ సిన్. వి షుడ్ నాట్ టాలరేట్ సిన్. అంటే పాపమును మన మధ్య ఎక్కడ కూడా మనము దాన్ని అసలు ఎంటర్టైన్ చేయకూడదు, మనం దాన్ని మన దగ్గరికి రాకూడదు. ఎందుకు అంటే ఈవెన్ స్మాల్ కాంప్రమైజ్, ఏం కాదులే, ఒక చిన్న విషయమే కదా, దేవుడు ఏం అనుకోవట్లే, దేవుడు క్షమిస్తాడులే, నేను ఇది చేయకపోతే నాకు ఒక తప్పు జరుగుతుంది. కానీ మనం ఏం ఆలోచించాలంటే నిజంగా దేవుని పట్ల ఒక కార్యం నేను చేస్తే దేవుని మాట హెచ్చింపబడుతుందా లేకపోతే దూషింపబడుతుందా అని మనం చాలా ఆలోచించాలండి. వెన్ వీ ఆర్ టేకింగ్ ఎవ్రీ డెసిషన్, ఆర్ వీ గ్లోరిఫైయింగ్ ద లార్డ్, ఆయనను హెచ్చిస్తున్నామా లేకపోతే ఆయనను హెచ్చింపలేని ఒక స్థితి మనం తెస్తున్నామా? ఆమేన్. సో లిటిల్ కాంప్రమైజ్, కొంచెం రాజీ పడినా సరే ఇట్ విల్ పర్మియేట్ ద ఎంటైర్ ఫెలోషిప్. దేవుని మొత్తము దేవునితో ఒక సహవాసమే విడిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. 6వ వచనం చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? చాలాసార్లు నేను ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ వాచింగ్ పీపుల్, నేను చాలాసార్లు ఏం గమనించానంటే పాపము చేస్తున్నప్పుడు వారిని అయ్యో అంటే వారు ఎప్పుడో నేర్చుకుంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని మాట ఏమంటుందంటే అయ్యో అని కాదు. యూ షుడ్ నాట్ హేట్ ద పర్సన్. మనిషిని మనము దూషించకూడదు, కానీ వారు చేస్తున్న పాపమును, వారు చేస్తున్న తప్పును మనం దూషించి మనం వారిని ఏమంటారు, యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ దట్. మనం దాన్ని ఎక్కడ కూడా మనము దాన్ని సహించకూడదు. ఎందుకు అంటే దట్ స్మాల్ థింగ్ ఇఫ్ యూ ఎంటర్, కొంచెం అపవాదిని నీ జీవితంలోకి నువ్వు రానిచ్చావంటే ఏం కాదులే అయ్యో అనుకుంటే హీ విల్ హోల్డ్ యువర్ నెక్. నీ అంటే దేవుని ఆత్మ నీలో ఎటువంటి విధంగా లేకుండా వాడు హీ విల్ షోక్ యూ, హీ విల్ నాట్ లెట్, వాడు దేవుని ఆత్మను నీ జీవితంలో రానికుండా అన్ని విషయాలు నీ జీవితంలో చేస్తాడు. ఆమెన్. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఆమెన్. మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి. 7వ వచనం చూద్దాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. వాట్ ఈస్ ద లార్డ్ సేయింగ్? పులిసిన అటువంటి హృదయం ఏంటి? ఆ పులిసింది అంటే కాంప్రమైజ్, అంటే రాజీ పడడం. దేనిలో అయినా చాలాసార్లు మనం దేనిలో రాజీ పడతామంటే అండి, మనము అనుభవంలో ఉన్నాము, మనకు చాలా అనుభవం ఉంది, మనం చాలు, ఈ అనుభవం దేవుళ్ళో చాలు, మనకు గొప్పగా ఉన్నాం కాబట్టి మనం అనుకుంటాము ఏం కాదులే, ఐఎమ్ ఆల్రెడీ సీనియర్ క్రిస్టియన్, నాకేం కాదు. దట్ విల్ నాట్ ఎగ్జెంప్ట్ యూ ఫ్రమ్ ద ఎనిమీ డిస్ట్రాయింగ్ యూ. మన అనుభవము దేవుడిలో, మనం 20 ఏళ్ళు క్రిస్టియన్ అయినా 30 ఏళ్ళు క్రిస్టియన్ అయినా అపవాది మనల్ని మాత్రం వదలడండి. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. కొంచెము రాజీ పడినా సరే అపవాది మొత్తంగా దేవుని ఆత్మ ఎక్కడ కూడా లేకుండా చేస్తాడు. ఆమేన్. నెక్స్ట్. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఓకే, ఎటువంటి రాజీ తత్వము లేకుండా ఎందుకు మనం రాజీ పడకూడదు అంటే ఆయన పరిశుద్ధ రక్తముతో నిన్ను నన్ను కొనుక్కున్నాడండి. యూ కెన్ నాట్ మేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నో ఎఫెక్ట్. అది నాకు సంబంధం లేదు, అది పరిశుద్ధము కానిదిగా మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలో ఉండకూడదండి. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ టు కాంప్రమైజ్, నువ్వు నిజంగా నీ ఆలోచనలో కొంచెం రాజీ పడితే ఏం కాదు అనుకున్నట్లయితే యు ఆర్ నువ్వు ఆయన రక్తము పట్ల ఎటువంటి గౌరవము నీకు లేదు, మనకి లేదు అని అర్థం అండి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆయన రక్తమును చాలా ఒక హోలీగా, అంటే పరిశుద్ధమనిగా మనము దాన్ని యూ హ్యావ్ టు తీసుకోవాలి, దాన్ని మనము అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనము చిన్నగా దేవుని పట్ల ఎటువంటి రాజీ పడే ఒక పరిస్థితి వచ్చినా ఇది నేను చేయను, దిస్ విల్ మేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నో ఎఫెక్ట్.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిశుద్ధ రక్తము పట్ల అటువంటి గౌరవము వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్ హై ఇన్ అవర్ మైండ్. ఆమేన్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎటువంటి కాంప్రమైజ్, ఎటువంటి రాజీతత్వం మనలో ఉండకూడదు. మనం ఇతరులతో మాట్లాడినా సరే దేవుడు ఇది పాపము అని ఎంచిన దాన్ని మనము పాపముగా ఎంచాలి. దేవుడు ఇది పరిశుద్ధముగా ఎంచిన దాన్ని మనము పరిశుద్ధంగా ఎంచాలి. నీకు నాకు పరిశుద్ధంగా అనిపించిన దాన్ని మన కళ్ళతో దాన్ని పరిశుద్ధపరచడము, లేకపోతే నీకు పాపము అనిపించలేదు అన్నదాన్ని మన ఇష్టం వచ్చిన ప్రకారం మనం ఉండొద్దు. లెట్ అస్ నాట్ బీ లైక్ దట్. మనమంది ఎవరం కూడా అలా ఉండొద్దు. అప్పుడు ఏం జరుగుతుందంటే మనము అటువంటి రాజీ పడిన స్థితిలో ఉన్నట్లయితే అపవాది మన మధ్యలో ప్రతిసారి వచ్చి మంచిగా వాడు ఆటలాడుతూ వెళ్తాడు. ఆమేన్. యూ విల్ నాట్ నో దట్ బట్ ది ఎనిమీ హ్యాస్ సిఫ్టెడ్ యూ ఆల్రెడీ. వాడు నిన్ను రెండు విభజించిన హృదయం నీలో ఆల్రెడీ పెట్టేశాడు. వాడు నిన్ను పట్టుకొని నీతో కూడా అటువంటి వాడి పీటర్తో ఎలా అయితే పేతురు ద్వారా క్రీస్తుతో ఎలా అయితే మాట్లాడాడో తప్పుడు విధంగా మనల్ని కూడా ఉపయోగించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. డూ యూ వాంట్ టు బీ అ వెజల్ ఫర్ ద డెవిల్? అపవాదితో మాట్లాడదలుచుకుందామని మనం నో, వి విల్ నాట్ బీ లైక్ దట్. మనము అలాంటి విధంగా ఉండొద్దు. అంటే వి షుడ్ నాట్ కాంప్రమైజ్. మనము రాజీ పడకూడదు. అప్పుడు మన హృదయంలోకి ఏది వెళుతుంది మనం జాగ్రత్త పడాలి. ఆమేన్. సో వీ కెన్ సెలబ్రేట్ అవర్ ఫీస్ట్ నాట్ విత్ ద ఓల్డ్ లీవెన్. అంటే దేవుని ఆత్మను మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా ఆనందపడాలంటే మనలో ఒకసారి చదవండి. నాట్ విత్ వికెడ్నెస్ ఆర్ బిటర్నెస్. చదవండి ఒకసారి 8th verse. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. వికెడ్నెస్ అంటే ఏంటి అంటే దుర్మార్గము కలగా ఒక హృదయము, దుష్ట హృదయం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అపోజింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని ఒక చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడడమే ఇట్స్ కాల్డ్ వికెడ్నెస్. అది ఒక దుష్ట హృదయము కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుని నామముకు, దేవుని మాటకు ఎప్పుడు విరుద్ధంగానే మాట్లాడతారు. ఆమేన్. కొంతమంది ఉంటారండి చర్చ్లో ఏం జరిగినా ఎవరు బాలేరు, ఏమి జరగట్లేదు అన్నట్టుగానే ఉంటారు. నో, యూ షుడ్ రికగ్నైజ్ వాట్ ఈస్ ద లార్డ్ డూయింగ్ హియర్. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నారని మనము గమనించుకోవాలి. లెట్ us నాట్ స్పీక్ అగేన్స్ట్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్. దేవుడు చేసే కార్యమునకు విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఆమేన్. మన జీవితంలో ఇంకెవరైనా జీవితంలో దేవుడు వారిని ఒక అనుభవం గుండా తీసుకెళ్తున్నారంటే వీఆర్ ఇన్ నో వే మనము అపోజ్ చేయకూడదు, మనం వారికి విరుద్ధంగా మాట్లాడకూడదు. వి షుడ్ స్టాండ్ విత్ దెమ్. ఆమేన్. మనము అటువంటి దుష్ట హృదయం కలిగిన వారిగా మనము ఎన్నడూ కూడా ఉండద్దండి. నెవర్ బీ ఇన్ దట్ ప్లేస్. ఆమేన్. డు నాట్ అపోజ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. పేతురు ఏం చేశాడండి? దేవుని అధికారముకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అది దుష్ట హృదయం అండి. ఇట్ ఈస్ కాల్డ్ అ వికెడ్ హార్ట్. వి షుడ్ నెవర్ హ్యావ్ దట్ హార్ట్. ఆమేన్. ఎన్నడూ కూడా అటువంటి దుష్ట హృదయం మనలో ఉండకూడదు. ఆమేన్. వి నీడ్ టు థరోలీ, పూర్తిగా మనల్ని మనము చెక్ చేసుకోవాలి. వేర్ అమ్మాయి మనందరిలో ఉంటుందండి. ఏదో ఒక చిన్నగా మనం అంత గమనించుకోం. కానీ దేవుని సన్నిధిలో అటువంటి చిన్న చీకటి అయినా సరే ఆయన వెలుగు పడ్డప్పుడు అండి ఇట్ విల్ గాడ్ విల్ ఎన్లైటన్. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. మనం ఆయన సన్నిధిలో ఎందుకు ఉండాలి ఎప్పుడు అంటే మన హృదయంలో చీకటి తత్వం దాగి ఉన్నట్లయితే ఆయన వెలుగు మాత్రమే అది పైకి తీసుకురావగలుగుతుంది. ఆమేన్. వి నీడ్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఆయన వెలుగు మనకి కావాలి. చేద్దామండి, ఆయన వెలుగు మనకి కావాలి. ఆమేన్. వి నీడ్ ద లైట్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్ టు ఎక్స్పోజ్ ద వికెడ్నెస్. మన హృదయంలో ఉన్న అటువంటి దుష్టత్వము బయటికి తీసుకురావాలంటే దేవుని ఆత్మ, ఆయన వెలుగు మనకి కావాలి. కాబట్టి మనము ఎలా సెలబ్రేట్ చేద్దాం? హౌ షుడ్ వి? ఎందుకు ఆనందంగా ఉండాలంటే మనలో దుష్టత్వము లేనప్పుడు. ఇంకా మళ్ళా చదువుదాం. నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. పాతదైన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఏమని రాస్తుందంటే డు నాట్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్
విత్ వికెడ్నెస్ ఆర్ విత్ బిటర్నెస్. అంటే బిటర్నెస్ అంటే ఏంటండి? అంటే నిరాశగా ఎప్పుడు ప్రార్థిస్తున్నాను సిస్టర్, ఎప్పుడు ప్రార్థిస్తున్నా బ్రదర్, ఏం జరగట్లేదు, ఇన్నేళ్ళు అయింది, దేవుడు ఇంకా నిరాశ. దట్ ఈస్ కాల్డ్ బిటర్నెస్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిరాశ అంటే ఎప్పుడు కూడా మనము దేవుని పట్ల ఆశతో ఉండాలండి. నిరాశలో ఎప్పుడు మనం ఉండకూడదు. అది ఒక దుష్ట హృదయం. నిరాశతో ఉన్న హృదయము దుష్ట హృదయం. ఎందుకంటే దేవుని మాట పట్ల అటువంటి ఆశ లేని తత్వం ఉందంటే నువ్వు ఎక్కడో చల్లారిన హృదయం మనలో ఉంది, ఎక్కడో కాంప్రమైజ్ ఉంది, మనలో రాజీ పడిన స్థితి ఉంది. అందుకే మనకు నిరాశ వస్తుంది. ఆమేన్. సో ఇన్ ద బైబిల్ బిటర్నెస్ ఇస్ అ ఫీలింగ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. అంటే నిరాశ. దానితో పాటు నిరాశతో పాటు ఆ మనుషులు ఎలా ఉంటారంటే ఎప్పుడు కోపంగానే ఉంటారనమాట. మనం ఏం మాట్లాడినా వాళ్ళ కోపం వస్తుంది, ఏం చెప్పినా కోపం వస్తుంది. మనం కూడా అలానే ఉంటాం. మన హృదయంలో అటువంటి నిరాశ ఉన్నట్లయితే, ఎందుకు ఇది చెప్తున్నా అంటే దిస్ ఈజ్ వాట్ నేను నా సొంత జీవితంలో ఇది నేను గమనించుకున్నప్పుడు దేవుడు ఒకనాడు నాతో మాట్లాడారు. వై am I always feeling this? ఇట్లాంటి నిరాశ నాకు ఎందుకు కలుగుతుంది, కోపం ఎందుకు వస్తుంది? ఎవరిని చూసినా మనకు కోపం వస్తుందంటే మనలో ఫస్ట్ నిరాశ ఉందండి. మనకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందరితో. ఆమేన్. అటువంటి హూ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? యూ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఆమేన్. దేవుని పట్ల మాత్రమే మన ఎక్స్పెక్టేషన్. అంటే ఎక్స్పెక్టేషన్, ఆశించడము ఎవరితో కూడా ఆశించకూడదు. దేవునితో మాత్రమే, దేవుని పట్లనే అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఆమేన్. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ టుడే, అటువంటి నిరాశని హృదయంలో ఉన్నట్లయితే, అటువంటి కోపము నీలో ఉన్నట్లయితే, మనకి తెలియదండి మనకు ఎక్కడ మన కోపం ఉందని ఎలా బయటపడుతుంది అంటే చిన్నగా ఎవరైనా మనల్ని ఒక్క మాట అన్నా సరే మనము రగిలిపోతూ ఉంటాం కదా. దట్ ఈస్ హౌ వీ నో దట్ వీ హ్యావ్ యాంగర్ ఇష్యూస్. ఆమేన్. మనం చాలాసార్లు చేస్తామండి. అంటే దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ దిస్ లైఫ్. చాలా అనుభవాలు మనకు జరుగుతాయి. కానీ దాన్ని బట్టి మనము డిసప్పాయింట్మెంట్లో, నిరాశలో మనం వెళ్ళకూడదు, కోపంలో మనం వెళ్ళకూడదు. ఆమేన్. అన్మెట్ ఎక్స్పెక్టేషన్ అంటే మన ఎక్స్పెక్టేషన్, ఆశ మనకి నెరవేర్చబడలేదు కాబట్టి మనం నిరాశలో ఉంటాం. మనం ఊహించింది జరగలేదు అన్నప్పుడు నిరాశలో ఉంటాం. ప్రతిసారి మనం ఊహించింది జరగాలంటే మనం ఇక్కడ ఉండమండి. మనం ఊహించినది ప్రతిదీ జరగాలంటే దేవుడిలోంచి ఎప్పుడో మనం తప్పిపోయే వాళ్ళం. ప్లీజ్ డు నాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిదీ దేవుడు చేస్తారు మనల్ని అంటే అది జరగదండి. లెట్ us see the reality. What is the Lord expecting? ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఆయన ఆశ ఏంటి, ఆయన వాక్యం ఏం చెప్తుంది, ఆయన ఏమి ఊహిస్తున్నాడు, దాన్ని మనం ఊహించుదాం. ఆమేన్. మనల్ని అన్యాయంగా ప్రవర్తించారు మన పట్ల అన్నప్పుడు మనలో ఒక బిటర్నెస్ వస్తుంది, ఒక నిరాశ వస్తుంది, దుష్ట హృదయం వస్తుంది, కోపం వస్తుంటుంది. దీస్ ఆర్ ఆల్ హిడెన్ ఇన్సైడ్ అవర్ హార్ట్. ఎవరు చూడలేరండి. బట్ ఇట్ ఈస్ కాల్డ్ లీవెన్. అంటే అది ఒక చిన్న పులిసిన ఒక చిన్న విషయం మాత్రమే, కానీ అది నీ శరీరము మొత్తము కూడా ఇట్ విల్ పాయిజన్ యూ. అంటే అది విషము వలె అది పనిచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంచెం కూడా అటువంటి రాజీ పడిన హృదయం మనలో ఉండదు. ఆమేన్. దుష్ట హృదయం అంటే ఆయన చిత్తానికి మనం విరుద్ధంగా మాట్లాడకూడదు. అలా అని చెప్పి మనకు ఆశించినట్లుగా దేవుడు చేయలేదని నిరాశ పడకూడదు, కోపము మనం తెచ్చుకోకూడదు. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఒక ఆశతో మనం వేచి ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలండి? ఆశతో వేచి ఉండాలి, నిరాశతో కాదు. ఇవాళ దేవుని కార్యము నేను చూస్తున్నాను అని అటువంటి ఆశతో మనం ఉండాలి. ఆమేన్. సో యాక్ట్స్ 8:23 ఒకసారి చదువుదాం. యాక్ట్స్ 8:23. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం చూసుకుందాం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే దేవుని గొప్ప కార్యము డబ్బులతో కొనవచ్చు అని అనుకుంటున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, చాలాసార్లు అటువంటి మనుషులు మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే అయ్యో వాళ్ళకి తెలియక అనుకున్నారేమో అనుకుంటాం. కానీ ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ఏం గ్రహిస్తున్నాడంటే
ఆయనలో ఒక జెలస్ ఎన్వి అనేది ఉంది. అంటే ఒక ఇతరులు ఈర్ష్య ఉంది. ఇతరులు ఆశీర్వపడుతున్నారు, వాళ్ళు గొప్ప అవుతున్నారు అన్న అది చూసి ఆయన చాలా ఈర్ష్యపడుతున్నాడు. ఈర్ష్యపడి ఇది నేను కూడా కొనేదే కదా, ఏముంది, నేను కొనవచ్చు, ఈ గొప్ప కార్యం ఏముంది పెద్దగా మనకి దేవుడు చేసే కార్యాన్ని ఎప్పుడు కూడా మనము మన సొంత శక్తితో మనము కొనవచ్చు, ఏముందిలే అని మామూలుగా మనము దాన్ని తీసి పడేయడం అని చాలా తప్పండి. వీ షుడ్ నెవర్ ఎవర్, దేవుడు ఎవరి పట్ల అయితే గొప్పగా కార్యం చేస్తున్నారో వారిని ఊరికే తీసి పడేయకండి. యు షుడ్ నాట్ డూ దట్. ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ హృదయంలో అటువంటి ఎన్వి, ఈర్ష్య ఉన్నట్లయితే, స్వార్థం ఉన్నట్లయితే, అప్పుడు మనకి అటువంటి బిట్టర్ హార్ట్ ఉంది, అంటే అసూయ, కోపము ఉంది. ఆమేన్. సో జేమ్స్ 3:16 మనం చదువుదాం. జేమ్స్ 3:16. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ, for wherever there is jealousy and contention, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అంటే ఎక్కడైతే ఈర్ష్య ఉంటుందో, పోటీతత్వం ఉంటుందో, స్వార్థం ఉంటుందో, నేను అనే తత్వం ఉంటుందో, వారి మధ్య దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతి రకమైన అపవాది కార్యము అటు ఆ పరిస్థితిలో జరుగుతుంది, ఆ మనిషి యొక్క జీవితంలో జరుగుతుంది, ఆ కార్యము, ఆ పరిస్థితిలో అపవాది కార్యము జరుగుతుంది అని మాట సెలవిస్తుంది. మళ్ళా చదువుదాం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, మనలో గనక అటువంటి పోటీతత్వము, స్వార్థం ఉన్నట్లయితే అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అక్కడ ఏముంటుందండి? క్రమము లేని పరిస్థితి ఉంటుంది. వారెప్పుడు కూడా నిర్లక్ష్య స్వభావంలో ఉంటారు. అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఈవిల్, అన్ని రకాలమైన నీచమైన పరిస్థితులు వారి జీవితంలో ఉంటుంది. అటువంటి కార్యము వారి జీవితంలో, ఒకరి జీవితంలో కానీ మనందరి జీవితంలో కానీ జరగవచ్చు. ఆమేన్. వీఆర్ ఆల్ ససెప్టబుల్ టు ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే మనందరికీ ఇది జరగచ్చండి. వీ హ్యావ్ టు చెక్ అవర్ హార్ట్స్. ఏంటి అంటే, మనలో అటువంటి స్వార్థము కలిగిన హృదయం ఉందా? మనము పోటీ పడుతున్నామా ఎవరితో అయినా? మనము అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, అటువంటి స్వార్థంలో, సెల్ఫిష్, నేనే గొప్ప అవ్వాలి అన్న హృదయం ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ జెలస్, ఇఫ్ యు ఆర్ బిటర్, కోపముతో రగులుతున్న ఈర్ష్యతో ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే, నీలో ప్రతి గందరగోళం ఉంటుంది. ప్రతి గందరగోళం అపవాది గందరగోళమే తీసుకొస్తాడు. అండ్ క్రమముగా మన జీవితము జరగదు. వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వెరీ సీరియస్లీ అండి. దీన్ని చాలా సీరియస్గా మనం తీసుకుందాం. ఎందుకు అంటే, అక్కడ అపవాది ప్రతి కార్యం ఉంటుందంట. వాక్యంలో డాడీ నాకు ఇది ఒకసారి చెప్పారు, మన పాస్టర్ గారు, మా డాడీ చెప్పారు. ఏంటంటే, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే అపవాది ప్రతి కార్యము వీరి జీవితంలో ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. మనం కూడా అటువంటి దుష్ట హృదయంతో ఉండకూడదు. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అపవాది నిన్ను తప్పుదారి పట్టించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనలో స్వార్థము కానీ, ఈర్ష్య కానీ, ఎవరో ఎదుగుతున్నారన్న అటువంటి కోపము, దేవుడు ఒకరిని ఉపయోగించుకుంటున్నారన్న కోపము, ఈర్ష్య, మనము అలా లేమే అన్న హృదయం మనలో ఉన్నట్లయితే, యువర్ లైఫ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ. అపవాది చేతిలో ఉందండి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. చర్చ్లోనే కాదు, మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇంకొకరిని చూసి వారు ఎక్కువగా ఉన్నారు అన్న స్వార్థం మనలో ఉండకూడదు. ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ సమ్వన్, హీ విల్ బ్లెస్ దెమ్. ఆయన ఏం చెప్పారు? నేను ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నారో వారిని ఆశీర్వదిస్తా. హూ ఆర్ వి? మనం ఎవరమండి? మనం ఈర్ష్యపడి మనం దేనైనా మార్చగలుగుతామా? నో. మనం ఈర్ష్యపడితే అపవాది మనల్ని ఇంకా ఒక గందరగోళంలోకి దారి తీస్తుంది. కానీ వి విల్ నాట్ గెట్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని గ్రేస్ అంటే ఆయన కృపను మనం పొందుకోలేము. ఆమెన్. ద సేటన్స్ మోటో ఈజ్ ఫర్ యూ టు బీ అన్ఫేత్ఫుల్. దేవునికి ఫేత్ఫుల్గా నువ్వు ఉండకుండా, అంటే నమ్మకముగా నువ్వు ఉండకుండా ఉండాలని అపవాది వాడి ఆశ అదే. లూకాసు వార్త ఒకసారి చదువుదాం, 22:32. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని.
ఐ ప్రేడ్ ఫర్ యూ సైమన్ పీటర్ దట్ యూ వుడ్ స్టే ఫేత్ఫుల్ టు మీ. అంటే సీమోన్ పేతురు ఏం చేయబోతున్నాడంటే దేవునికి అన్ఫేత్ఫుల్గా ఉండబోతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నారు? ఐఎమ్ ప్రేయింగ్ దట్ యూ విల్ బీ ఫేత్ఫుల్ టు మీ. అదేవిధంగా మాథ్యూ 26:31 చూసినట్లయితే సేమ్ సిచ్యువేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా పేతురు ఏం చెప్తున్నాడంటే నేనేం అన్ఫేత్ఫుల్ ఉండను దేవా అని మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. మాథ్యూ 26:31. మత్తయి సువార్త 26:31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. 33. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, మనము చాలాసార్లు క్రీస్తుకు అన్ఫేత్ఫుల్గా అవిశ్వాసము గల హృదయం మనలో ఎప్పుడు వస్తుందంటే వెన్ వీఆర్ వెరీ మచ్ అఫెండెడ్ బై హిమ్. ఇక్కడ 31st వర్స్లో ఏమని రాసిందంటే యూ విల్ బీ అఫెండెడ్ బై మీ. నా వలన మీరు అసంతృప్తి కలుగుతారు, కోపం వస్తుంది. మీరు దేవా మీరు ఏం మాట్లాడారు, మీకు ఏం జరుగుతుంది? వారందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఆయన ఒక గొప్ప రాజుగా ఉండాలి అని వారు ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆశతో ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందండి? ఆయనను కొడుతున్నారు, ఆయనను సిలువ వేయబోతున్నారు. వారికి ఏం జరిగిందంటే దే వర్ వెరీ అఫెండెడ్. వారు ఆశించిన విధంగా జరగట్లేదు పరిస్థితి. వారి కోపం వస్తుంది, నిరాశతో ఉన్నారు. దే వర్ వెరీ దే వాంటెడ్ టు దే డిడ్ నాట్ థింక్. వారు సీమోన్ పేతురుకి ఏం చెప్పాడు? యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సంగతులను గురించి ఒక్కసారి చదువుదాం. మాథ్యూ 16:23. మాథ్యూ 16:23. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక. ఎందుకు అంటే వారు మనుషులు తలంచిన సంగతులను బట్టే వారు వెళుతూ ఉన్నారు. అంటే వారి సెల్ఫ్గా వారి శరీరము ఏం చెప్తుందో ఆ సంగతులను బట్టి వారు తలుస్తున్నారు. కానీ దేవుని ఆత్మ వారికి ఏం చెప్పిందండి? నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను, నన్ను సిలువ వేయబోతున్నారు, కానీ 3 రోజుల తర్వాత నేను తిరిగి లేస్తానని చెప్పారా దేవుడు? కానీ ఎందుకు వారు తలంచలేదండి? ఎందుకంటే మన శరీరము దేవుని ఆత్మకు సంబంధించిన విషయాలు తలంచడానికి చాలాసార్లు అంగీకరించదు. కానీ మనము గట్టిగా అంగీకరించుకోవాలి. వి షుడ్ టేక్ అ స్టెప్. మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మన శరీరము చెప్తున్న సంగతులను మనం తలుస్తున్నామా, దేవుని సంగతులను తలుస్తున్నామా? ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వారు నిరాశపడి దేవుని ఆ రోజు వారు క్రీస్తుతో పక్కన ఉండాల్సిన వారు క్రీస్తుతో ఉన్నారండి ఆ రోజు? లేరు. వారు తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారంటే వారిలో ఒక నిరాశ వచ్చింది. వారు ఆశపడిన ఒక స్థితి క్రీస్తుకు రాలేదు. ఆయన క్రీస్తో కాదు, ఆయన నిజం చెప్పిన మాట నిజమో కాదు అని వారు అనుకున్నారు. బట్ ద లార్డ్ సెడ్ వన్ థింగ్. ఒక గొప్ప విషయమును క్రీస్తు మాట్లాడాడు. ఏంటి అంటే మాథ్యూ 16:24. దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ హ్యావ్ టు డూ. మాథ్యూ 16:24. దిస్ ఈస్ ది ఆన్సర్. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని. తనను తాను ఏం చేసుకోవాలండి? ఉపేక్షించుకోవాలి. అంటే నీకున్న దృష్టి, నీ అనుభవమును కోల్పోయి దేవుని అనుభవమును, దేవుని మాటను నువ్వు అంగీకరించాలి. ఇంకా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తనను తాను మర్చిపోయి క్రీస్తు సిలువను, నీ సిలువ కాదు, క్రీస్తు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దాన్ని మనము స్థిరముగా అందులో ఆయనను అంటుపట్టుకొని నడిచే ఒక జీవితం మనకు కావాలి. ఎందుకు? వై వర్ దే అఫెండెడ్ అంటే క్రీస్తున్న సంగతులు వారు తలంచలేదు మొదటిగా. ఎందుకు అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు నిజంగా క్రీస్తును ఎక్కడ కూడా ఆయనను డినై చేయకుండా, క్రీస్తు నాకు ఎవరో తెలీదు, నాకెందుకు ఆయన అధికారముకు మనము విరుద్ధంగా మాట్లాడకుండా ఉండాలి అంటే క్రీస్తు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్, యూ షుడ్ డై. అంటే నిన్ను నువ్వు గొప్ప చేసుకోకూడదు, యూ షుడ్ నిర్లక్ష్యం చేసుకోవాలి. నీ మీద ఉన్న దృష్టి నువ్వు కోల్పోవాలి, నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి, నీ అనుభవము, నీకున్న ప్రతి అనుభవము తృణీకరించుకోవాలి.
ఆయన మాటను, ఆయన శిలువను మనం ఎత్తుకొని ఎవరికి అంటుపట్టుకొని ఉండాలండి? క్రీస్తుకి అంటుపట్టుకొని ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టిక్ టు క్రైస్ట్, యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకు ఉపేక్షించుకోవాలి? ఎందుకు ఆ రోజు వారు చేయలేకపోయారు అంటే, వారిని వారు ఉపేక్షించుకోలేదు. వారికి ఒక దృష్టి ఉంది, వారికి ఒక ఆలోచన ఉంది, అదేవిధంగా వారు నడుస్తున్నారు. ఇఫ్ యూ గో ఇన్ దట్ డైరెక్షన్, యూ విల్ డినై క్రైస్ట్. క్రీస్తుని నువ్వు వదిలిపెట్టే ఒక జీవితం జరుగుతుంది, ఒక అనుభవం మీకు జరుగుతుంది. ఆమేన్. 25th verse. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఆమేన్. సో మనల్ని మనము తగ్గించుకొని క్రీస్తు శిలువను ఎత్తుకుంటూ యూ హ్యావ్ టు లివ్ అన్ ఎగ్జాంపుల్ లైక్ క్రైస్ట్. అంటే నీ జీవితంలో నీ నడవడిక ఎలా ఉండాలంటే ఆయన ఉదాహరణకు పూర్తిగా అంగీకరిస్తూ మనము నడవాలి. ఆమేన్. ఇఫ్ నీడ్ బి యూ హ్యావ్ టు డై ఫర్ క్రైస్ట్. అంటే మనము క్రీస్తు కోసం చనిపోవాలి అంటే తప్పకుండా అవసరమైతే క్రీస్తు చనిపోయారు మన కోసం, కాబట్టి మనము ఇంకొకరి కోసం చనిపోయే ఒక జీవితం, అటువంటి హృదయం మనకు ఉండాలండి. మనకు నిజంగా క్రీస్తుకి చనిపోయే ఒక పరిస్థితి రాకపోవచ్చేమో, కానీ ఒకరినొకరు మనం సహించుకుంటే మనల్లో మనము చనిపోయినట్టే. ఆమేన్. దట్ ఈస్ ఎనఫ్ టు టెల్ ఇఫ్ యూ విల్ డై ఫర్ క్రైస్ట్. మన క్రీస్తు కోసం వెళ్ళి చనిపోవాల్సిన అవసరం లేదు. మనలో మాట్లాడుకున్నప్పుడే మనల్ని మనం సహించుకుంటే మనల్ని మనము ఉపేక్షించుకున్నట్లే. ఆమేన్. మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే అది దట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్. అటువంటి గుణము మనలో కావాలి. ఆమేన్. అలాంటి వారే క్రీస్తుని ఎప్పుడు కూడా వదిలివేయరు. ఇఫ్ యూ థింక్ దట్ యూ విల్ నాట్ డినై క్రైస్ట్, యు ఆర్ రాంగ్. యూ మైట్ డినై క్రైస్ట్. క్రీస్తుని నువ్వు వదిలేసి వెళ్ళొచ్చు. ఎందుకు అంటే ఇఫ్ యూ హ్యావ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, లోక కార్యములు, లోక ఆలోచన, అదే దృష్టి మనలో ఉన్నట్లయితే ఇట్స్ నాట్ లాంగ్ ఫర్ ద ఎనిమీ టు పుల్ యూ అసైడ్. అపవాది నిన్ను దూరం చేస్తాడు, తప్పకుండా దూరం చేస్తాడు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆమేన్. సో వాట్ షుడ్ వీ డూ? వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్స్. మనం తగ్గించుకుంటాం, కానీ దేనిలో మనల్ని మనం కట్టుకోవాలంటే యెషయా గ్రంథం మనం తీద్దాం. ఐజియా 26:4. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవా నిత్యాశ్రయ దుర్గం. ఓకే, ఐమ్ సారీ. హీ ఈస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. వాక్యం ఏం సెలవిస్తుందంటే హీ ఈస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. వాట్ ఈస్ ద రాక్ ఆఫ్ ఏజెస్ అంటే హీ ఈజ్ అన్ ఇమ్మూవబుల్ గాడ్. ఆయన కదిలించబడని ఒక దేవుడు. ఆమేన్. ఆయన దేని బట్టి అయినా కదిలించబడతారా అండి? నో. వై ఆర్ వి మూవబుల్? మనం ఎందుకు కదిలించబడుతున్నాం? లెట్ us చెక్ అవర్ సెల్స్. ఎక్కడ మనం సీమోను పేతురు వలె ఒక పరిస్థితి రాగానే కదిలించబడి మనం అందరం కూడా చెదిరిపోయి క్రీస్తుకు దూరంగా ఎందుకు వెళ్తున్నాం? నో, వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ సెల్స్ ఆన్ ద రాక్ ఆఫ్ ఏజెస్. మనల్ని మనం ఎక్కడ కట్టుకోవాలి అంటే క్రీస్తు అనే బండ మీద మనల్ని కట్టుకొని ఆయన ఆశ్రయదుర్గంగా మనం చేసుకోవాలి. ఆమెన్. దెర్ ఇస్ నో ఇఫ్ నాట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే నేను క్రీస్తు మీద నేను ఆనుకున్నాను, ఆయన మీద ఆశపడ్డాను, కాకపోతే అది జరుగుతుందో జరగదో అలాంటి విషయాలు క్రీస్తులో ఉండవండి. దెర్ ఇస్ నో ఇఫ్ నాట్స్. జరగచ్చు, జరగకపోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబబిలిటీ ఇన్ క్రైస్ట్. అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఆమెన్, ఆమెన్. నేను ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు అదే మాట్లాడారు. ఏంటంటే దెర్ ఇస్ నో ఇఫ్ నాట్స్ ఇన్ క్రైస్ట్. మనము ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు క్రీస్తును నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించినట్లయితే అక్కడ కార్యము జరగడము ఖచ్చితం. ఆమెన్. నమ్ముతున్నారా అండి? కార్యం జరగడం ఖచ్చితం. ఎందుకంటే హీ ఈజ్ ద రాక్ ఆఫ్ ఏజెస్. కాబట్టి మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోవాలి. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిమ్, టు హిమ్. ఆయనకు అప్పగించుకోండి. లీన్ యువర్ సెల్ఫ్ ఆన్ హిమ్. అతనిపై ఆధారపడండి. హోప్ కాన్ఫిడెంట్లీ ఇన్ హిమ్. ఆయనపై
నమ్మకమైన ఆశను కలిగించు. నిరాశలో మనం వెళ్ళకూడదు. నీకు ఇంకా కావాల్సిన కార్యము కనిపించలేదంటే హీఈస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. ఆయన నెమ్మదిగా ఆయన కూర్చొని ఉన్నాడు అనుకోండి, మనం కూడా కూర్చొని ఉందాం. మనం ఎందుకు గందరగోళంలో వెళ్ళాలండి? ఏం జరగట్లేదని ఆయన క్వైట్గా ఉన్నారంటే లెట్ us బీ క్వైట్. ఆయన అధికారంకు మనం విరుద్ధంగా వెళ్ళి మనం ఎందుకు చేయాలి? ఆ కార్యం మనం ఎప్పుడు కూడా మనము విజయం పొందలేము. ఆయన కామ్గా మనం ఉండాలి అంటే లెట్ us బీ కామ్. ఆమేన్. స్థిరంగా ఆయనలో మనము ఖచ్చితంగా ఆయన నామమును నేను ఆహ్వానించాను, ఖచ్చితంగా ఈ కార్యం జరుగుతుంది అన్న ఆశతో మనం వేచి ఉందాం. అటువంటి విశ్వాసముతో మనము వేచి ఉందాం. ఆమేన్. వి ఆర్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసములో స్థిరముగా మనం నిలబడాలి. ఇక్కడే మనం చాలాసార్లు తప్పిపోతామండి. మనము ప్రార్థిస్తాము కానీ ఇంకా కార్యం జరగట్లేదంటే అంత స్థిరత్వం మనలో పోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? వి గో టు అ బిటర్నెస్, డిసప్పాయింట్మెంట్, నిరాశ, కోపము. ఎవరైనా గొప్ప వాళ్ళకి జరుగుతుందంటే అప్పుడు మనకు అసూయ కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే అటువంటి స్థిరమైన ఆలోచన, స్థిరమైన ఆశ మనలో లేదు. మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం. లెట్ us చేంజ్ అవర్ సెల్ఫ్స్ టుడే. అటువంటి నిరాశలో మనం ఉన్నామా? ఉండదు. హీ ఈస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. ఆయన ఒక దృఢమైన ఆశ్రయ దుర్గముగా మనం చూద్దాం. ఆమేన్. అలానే యెషయా గ్రంథంలోనే 28:16 మనం చదువుదాం. 28:16 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువారు ఎలా ఉన్నారండి? కలవరపడకుండా, కదలింపబడకుండా వారు ఉంటారు. చాలాసార్లు మనకి భయం కలిగినప్పుడు మనం ఎలా ఉంటామంటే భయాందోళనతో మనము వీఆర్ వెరీ ప్యానిక్. వీ వాంట్ టు డూ వాట్ ఎవర్ వీ వాంట్. ఏం పడితే అవి చేస్తాం. కానీ క్రీస్తు వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ కాలేదండి. జీసస్ డిడ్ నాట్ డూ లైక్ దట్. హీ న్యూ హూ హీ వాస్ ట్రస్టింగ్. మనం మాట్లాడుకుందాం కదా, వెన్ యూ ప్రే ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. నీ గొప్ప ప్రార్థన వల్ల కాదు, నువ్వు ఎవరికైతే ప్రార్థిస్తున్నావో ఆయన గొప్ప దేవుడుగా మనము గ్రహించాలండి. దిస్ ఈజ్ వేర్ వి ఆల్వేస్ ఫాల్ అవే. ఎక్కడ మనము తప్పిపోతామంటే నేను చాలా ప్రార్థించాను కదా, నేను గొప్పగా ఉన్నా కదా, నేను చాలా భక్తిగా ఉన్నాను కదా అనుకుంటాం. నీ భక్తి నా భక్తి అనవసరం అండి. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ గాడ్, బట్ దట్ విల్ నాట్ మూవ్ ది ఎనిమీ. అపవాదిని నీ గొప్పతనం వల్ల వాడు జరగడు. దేవుని చూసినప్పుడు వాడు జరుగుతారు. ఆమేన్. when he sees God in you, when you declare God, that is when he will be destroyed. Amen. మనము నేను అనే తత్వంలో ఉన్నంత సేపు అపవాది ఎక్కడ కూడా కదలడండి. అట్లే వాడు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. బట్ వెన్ యూ సే ఐ విల్ స్టాండ్ ఫర్మ్ ఆన్ ద రాక్ ఆఫ్ ఏజెస్, ఆయన దృఢమైన ఆయన శక్తిలో నేను నుంచుంటా, నేను నిలబడతాను అన్నప్పుడు మనం నిరాశ లేకుండా, అపవాదికి ఎక్కడ కూడా దారి ఇవ్వకుండా స్థిరంగా మనం నిలబడినప్పుడు మనం ఏం జరుగుతుందండి? And the God of peace will soon crush Satan underneath your feet. అంటే గొప్ప దేవుడు రోమన్స్ 16:20. అప్పుడు ఏం జరుగుతుంది? రోమన్స్ 16:20. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. హూ ఇస్ హీ? హీస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానంగా ఉన్నప్పుడు మనం సమాధానంగా ఉండాలా అండి? ఎంతమంది నమ్ముతున్నారు? మనం భయాందోళనలో ఎట్లా పడితే అట్లా ఉన్నట్లయితే జరుగుతుందా కార్యము? జరగదు. ఆయన శాంతిగా ఉన్నప్పుడు మనం ఎందుకు అటువంటి శాంతిలో మనం ఎందుకు ఉండకూడదు? దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎప్పుడు అపవాది ఓడింపబడతాడంటే నీవు నేను సమాధాన అయిన కర్తయగు దేవుని పట్ల మనము మన దృష్టిని మనము ఆనుకున్నట్లయితే మనము కూడా అటువంటి సమాధానములో మనము కదులుతున్నప్పుడు అప్పుడు అపవాదికి ఏం జరుగుతుందండి? దేవుడు వాడిని మన కాళ్ళ కింద త్రొక్కివేసి వాడిని నాశనము చేసి మనల్ని విజయవంతులుగా చేస్తారండి. ఆమెన్. ఎంతటి గొప్ప దేవుడు అండి ఆయన. ఎప్పుడు కూడా లోకానికి విరుద్ధంగానే ఉంటుంది ఆయన కార్యము. ఏంటంటే ఈ లోకం ఏమంటుందంటే ఏదైనా జరిగితే ఏదో ఒకటి చేయాలి, దాన్ని అనుభవించాలి, మనం విజయం తెచ్చుకోవాలనుకుంటారు. కానీ మనం ఏం చేయాలంటే సమాధానముగా ఉండాలి.
ఆమేన్. నమ్ముతున్నారా అండి? అలాంటి వారే ఎప్పుడు కూడా వెన్ యూ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, స్థిరంగా నుంచినప్పుడు యూ విల్ సీ ద ఎనిమీ ఫాల్ అట్ యువర్ ఫీట్. ఆమేన్. అటువంటి సమాధానము నిరాశలో మనం ఎక్కడ లేకుండా అటువంటి దృఢమైన దేవుని ఆత్మతో సమాధానముగా మనం ఉందాం. అండ్ ఇది దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు వర్షిప్లో. ఏంటి అంటే వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Samuel 17, దావీదును గురించి మనము చూద్దాము. సమూయేలు రాసిన గ్రంథము, మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఓకే, 42nd verse. 42వ వచనం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునయుండుట చూచి అతని తృణీకరించును. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని. 45 verse is the key. 45th verse. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. ఆమేన్. ఇక్కడ మన దేవుడు నాతో కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే దిస్ వీక్ ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్, దేవుడు నాతో మాట్లాడారు. ఆనాడు మనము దావీదును మనం గమనించినట్లయితే అక్కడ యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు చాలామంది ఉన్నారండి. సౌలుతో పాటు, సౌలు కొడుకుతో పాటు అక్కడ ఉన్న ప్రతి సోల్జర్ కూడా వారందరికీ ఎన్నో ఏళ్లగా యుద్ధ ప్రావీణ్యం ఉంది. కానీ వారందరూ కూడా గొలియాతును చూసినప్పుడు వారందరూ కూడా వణికారు. ఎందుకు అంటే అక్కడ అనుభవం వారికి సరిపోలేదు. గాడ్ వెన్ ద ఎనిమీ గివ్స్ యూ న్యూ అసైన్ కొత్త బాధ తెచ్చినప్పుడు గాడ్ విల్ గివ్ యూ అ న్యూ స్ట్రెంగ్త్. ఆమేన్. మన అనుభవంలో మనము కదలాల్సిన అవసరం లేదండి. అనుభవంలో నాకు తెలుసు, నా ఉన్న యుద్ధ ప్రావీణ్యం నాకు ఉంది అంటే వారందరూ గొప్ప క్రైస్తవులే. కానీ దావీదుని గొలియాతుని ఎందుకు ఓడించలేకపోయారు? వారి అందరూ ఎందుకు వణికారు అంటే మన అనుభవము, మన గొప్పతనము. దే ఆల్ హ్యాడ్ పొజిషన్స్. సౌలు రాజు, ఆయన కొడుకు హీ వాజ్ అ ప్రిన్స్. వారందరూ కూడా గొప్ప గొప్ప సైనికులుగా ఉన్నారు. కానీ వారు ఎవరు కూడా గొలియాతు ముందు నుంచలేకపోయారండి. ఇట్ ఈస్ నాట్ ద పొజిషన్. ఆమేన్. మనం గుర్తుపెట్టుకుందామండి, మనకున్న పొజిషన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అపవాదిని మనము నాశనము ఓడించలేము. బట్ దెర్ వాజ్ అ స్మాల్ బాయ్ హూ సెడ్ 45th verseలో ఏం చెప్పాడంటే, ఐ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్, ద గాడ్ ఆఫ్ ఆర్మీస్. గాడ్ ఆఫ్ ఆర్మీస్ అంటే ఏంటండి? సైన్యములకు అధిపతి. అంటే వారికి ఉన్న సైన్యము కంటే గొప్ప సైన్యము కన్నా గొప్ప దేవుడు, యుద్ధ ప్రావీణ్యం కన్నా దేవుడి నామమున నేను వస్తున్నాను. ఆమేన్. 46th verse. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఇశ్రాయేలులో గొప్ప దేవుడు ఉన్నాడని, నా ద్వారా దేవుడు లోకమంతా కూడా ఆయన ప్రకటిస్తారు. మన ద్వారా ఎప్పుడు ప్రకటిస్తారండి దేవుడు? అపవాదిని మనం ఎప్పుడు ఓడిస్తాం? మన అనుభవం, మనకున్న పొజిషన్ని బట్ట కాదు. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ డేవిడ్ దట్ యూ డు నాట్ నీడ్ ఎనీ పొజిషన్ ఆర్ యూ డు నాట్ నీడ్. మీకు నేను 30 years క్రిస్టియన్, 40 years క్రిస్టియన్ నాకు చాలా తెలుసు అనుకుంటే తెలియదండి. ఇన్ మై ఒపీనియన్ ఐ డిసగ్రీ విత్ మెనీ ఓల్డర్ పీపుల్. నేను చాలా మందితో నేను డిసగ్రీ అవుతాను. ఎందుకంటే దేవుని ఆత్మతో మాట్లాడారు. దేవుని ఆత్మతో మాట్లాడింది మనము there is no agreement to such people. There are many pastors that we all don't agree with. నేను అగ్రీ అవ్వను. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఇన్ లైన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మతో ఒక అటువంటి హృదయంతో వారు మాట్లాడారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ యు నో, నీ అనుభవంతో కాదు, దేవుని ఆత్మతో మనము వెళ్ళాలి. అక్కడ వాళ్ళ అనుభవంతో అపవాదిని ఓడించలేరండి. యూ కెన్ నాట్ ఫేస్ ది ఎనిమీ విత్ యువర్ పొజిషన్.
30 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు, నాకు చాలా తెలుసు, బైబిల్ కాలేజ్, దిస్ విల్ నాట్ వర్క్. అపవాదికి అవన్నీ అనవసరం. నువ్వు దేవుని నామంలో వస్తున్నావా, నీ నామంలో వస్తావు, నీ శక్తితో వస్తున్నావు. నీ శక్తితో వస్తే తప్పకుండా అపవాది నిన్ను ఓడిస్తాడు. బట్ ఇఫ్ యూ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, యూ విల్ డిస్ట్రాయ్ ది ఎనిమీ అండ్ ద ఎనిమీ ఈజ్ అండర్ యువర్ ఫీట్. ఆమెన్. అందరం లేచి నుంచున్నామని. సో డు నాట్ లెట్ ది ఎనిమీ సిఫ్ట్ యూ. అపవాది నిన్ను ఎక్కడ కూడా కదిలించకుండా, జల్లడ పట్టకుండా, పేతురు వలె మనము ఆయన చేసిన తప్పును మనం కూడా చేయొద్దు. శ్రద్ధ కలిగి ఉందాం, దేవుని మాట అంటూ శ్రద్ధ కలిగి ఉందాం. లెట్ us బీ మైండ్ఫుల్. ఆయన నామమును మనం ఎలా తలుస్తున్నాము, వాట్ ఆర్ వీ థింకింగ్ ఇన్ అవర్ మైండ్. ఆమెన్. లెట్ us నాట్ హ్యావ్ బిటర్నెస్. మనలో చేదుతత్వం కానీ నిరాశ కానీ మనలో ఉండద్దు. లెట్ us నాట్ అపోజ్ ద అథారిటీ ఆఫ్ ద లార్డ్. దేవుని అధికారమునకు విరుద్ధంగా మనం మాట్లాడద్దు. దేవుని సత్యంలో మనము కదులుదాం. డు నాట్ కాంప్రమైజ్. మనము రాజీ పడకూడదు. ఆమెన్. చిన్న విషయంలో అయినా సరే అపవాది ఒక్కసారి వచ్చాడంటే దేవుని ఆత్మ ఎక్కడ లేకుండా మనల్ని అటువంటి ఉక్కిరి బిక్కిరి స్థితి తెస్తాడు. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆమెన్. సో వీ హ్యావ్ టు బీ ఇన్నోసెంట్. మనం ఎలా ఉండాలండి? యూ హ్యావ్ టు బీ ఇన్నోసెంట్ అంటే absence of any disloyalty to the Lord. అంటే దేవునికి ఎప్పుడు కూడా నమ్మక ద్రోహులుగా మనం ఉండకూడదు. దేవునికి నమ్మదగిన వారిగా, నమ్మకము గల జీవితం మనలో ఉండాలి. నమ్మక ద్రోహం మనం ఎప్పుడు చేయొద్దు. అపరాధము లేని వారిగా మనం ఉందాం. ఆమెన్. దట్ ఈస్ వెన్ వీ విల్ సీ ద లార్డ్. ఆయనను మనం చూడగలుగుతాం. ఆమెన్. సో దైవజనులు ప్రార్థిస్తున్నా, మనం అందరం కూడా ఏకీభవిద్దాం.